నమస్తే. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్. నేను యమున. ఇక నీట్ ఎగ్జామ్ గురించి చెప్పుకోవాలంటే మొన్ననే మే 3న నీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది. ఎన్నో రోజుల నుంచి ఎంతోమంది విద్యార్థులు, వాళ్ళ పేరెంట్స్ ఎంతో కష్టపడి ఎన్నెన్నో గంటలు కష్టపడి చదువుకున్నారు. వాళ్ళ శ్రమంతా వృధా అయిందా? మరి ఎలా అవుతుంది అనేది ఈ నీట్ ఎగ్జామ్ రిజల్ట్‌లో తెలుస్తుంది. అసలు నీట్ ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడు? అసలు ఏ మార్క్స్‌కి ఎన్ని సీటొస్తాయి? ఇలాంటివన్నీ చెప్పడానికి మనతో పాటు ఎన్‌బీవీ సుబ్బారావు ఎడ్యుకేషన్ ఆధార్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మే 3న మొత్తానికి నీట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, చాలా మందిలో ఉన్న డౌట్ పేరెంట్స్‌కి, అలాగే పిల్లలకి ఏ మార్క్స్‌కి ఎన్ని అంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి? అసలు ఏంటి? ఏ చాలా ర్యాంక్ వస్తుంది ఆహ్, ఏంటనేటువంటిది. కన్‌ఫ్యూజన్‌గా ఉంది. హ్మ్. అసలు ఏంటి? దీని గురించి ఏం చెప్తారు? సో, ఇది యాక్చువల్‌గానండి ఎన్ని మార్కులకి ఏ సీట్ వస్తుంది? ఇప్పుడు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు, మెసేజ్ పెడుతూ ఉన్నారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆళ్ళు మార్క్స్ అన్నీ చూసుకొని మాకు సీట్ వస్తుందా? రాదా? అనేటువంటి ఇది వస్తుంది. వస్తే ఎక్కడ వస్తుంది అనేటువంటిది. సో, దీనికి క్లారిటీగా మనం లాస్ట్ 2 ఇయర్స్ గణాంకాలు తీసుకొని చూద్దాం. ఇక్కడేమిటంటే ఎప్పుడూ కూడా మార్క్స్ ప్రకారం సీట్ అనేటువంటిది ఇయర్ ట్రెండ్ తెలియకపోతే అది మనం చెప్పలేమండి. సో, ఎందుకంటే పేపర్ టఫ్‌గా ఉందనుకోండి, మార్క్స్ తగ్గుతాయి. సీట్ వస్తుంది, మార్క్స్ తగ్గుతాయి. అంటే కట్ ఆఫ్‌లు తగ్గుతాయి. సో, అదే పేపర్ ఈజీగా ఉందనుకోండి మారిపోతూ ఉంటుంది. సో, ఆ నంబర్సే మనం చూద్దాం. సుమారుగా 1,18,000 సీట్లు నీట్‌కి సంబంధించి యూజీ అడ్మిషన్‌కి సంబంధించి ఉన్నటువంటివి ఇండియా వైడ్. సో, ఆబ్వియస్‌గా ఇందులో అప్రాక్సిమేట్‌గా 50% అరౌండ్ 59,000 గవర్నమెంట్ సీట్స్, 58,000 ఏమో ప్రైవేట్ సీట్స్ ఉన్నాయి. అదే మన తెలుగు స్టేట్స్‌కొచ్చేటప్పటికి, ఆంధ్రప్రదేశ్‌కొచ్చేటప్పటికి అరౌండ్ 7,200 టోటల్ సీట్స్ ఉంటే, ఇందులో 3,400 అరౌండ్ 3,400 ఏమో గవర్నమెంట్ సీట్స్, అలాగే 3,500 అరౌండ్ ప్రైవేట్ సీట్స్. సో, తెలంగాణకొచ్చేటప్పటికి 9,500 ప్లస్ సీట్స్ ఉండటం జరిగింది. ఇక్కడ కూడా అంతే 50% అటు అంటే నాట్ అప్రాక్సిమేట్‌గా ఎగ్జాక్ట్‌గా 50% కాదు. క్లోజ్ టు 50% గవర్నమెంట్ సీట్స్, 50% ప్రైవేట్ సీట్స్. ఇది యాక్చువల్‌గా మనకు టోటల్‌గా ఉన్నటువంటి సీట్స్. మరి దీనికి సంబంధించి 2 స్టేట్స్‌లో కట్ ఆఫ్స్ అంటే లేదా ఆ ట్రెండ్ ఎట్లా ఉంది? 2024లో ఎట్లా ఉంది? 2025లో ఎట్లా ఉంది? అంతేకాకుండా డిఫరెంట్ రీజియన్స్‌లో కేటగిరీ వైస్ ఓసీ, బీసీఏ, బీసీ, డి, ఎస్సీ, ఎస్టీకి సంబంధించి ఎలా ఉంది అనేటువంటిది 2 స్టేట్‌లో విడివిడిగా చూద్దాం. అందరూ అర్థం చేసుకోవడానికి ఒక మంచి అనాలిసిస్ ఇక్కడ చెప్తాను. ఎందుకంటే అందరూ కూడా మార్క్స్ ప్రకారం చూడటం జరుగుతుంది. అంటే బౌండరీకి దగ్గరగా ఉన్నటువంటి, ఆ బోర్డర్‌లో ఉన్నటువంటి మార్క్స్‌కొచ్చేటప్పటికి కొంచెం ఎస్టిమేట్ చేయడం కష్టమవుతుంది. ఓవరాల్ ట్రెండ్ తెలియకుండా. ఇక్కడేమిటంటే అండి 1000 లోపు 2024లో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన డేటా 40 మంది ఉంటే 2025లో 60 మంది ఉన్నారు. 10,000 లోపు ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు 271 మంది ఉంటే 2025లో 379 మంది ఉన్నారు. సో, అదే 50,000 బిలో 1,400 ఉంటే 2025లో 1,715 ఉన్నాయి. అంటే ఈ విధంగా 2025లో మన పిల్లల్లో ఎక్కువ మంది ఆ టాప్ ర్యాంక్స్‌లో ఉన్నటువంటి పిల్లలు పెరిగారు. సో, ఎప్పుడైతే ఇది పెరిగారో, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ డేటా, ఎప్పుడైతే ఇది పెరిగారో ఆటోమేటిక్‌గా హోమ్ స్టేట్ కోటాలో ఏదైతే ఉంటుందో 85% ఆటోమేటిక్‌గా ఫ్లక్చువేట్ అయిపోతాయి. సో, ఓకే. అక్కడ హోమ్ స్టేట్ కోటాలో తక్కువ ఉన్నారనుకోండి, అది ఓవరాల్‌గా అంటే ఇదివరకు జరిగినట్టే ఉంటుంది. ఈ ఏడాది ఎక్కువ ఉన్నారనుకోండి, సో, మనకు ర్యాంక్ వచ్చినా అక్కడ సీట్ రావడానికి కష్టం అవుతుంది. సో, ఓకే. ఈ విధంగా వ్యారీ అవుతుంది. అందుకని కంప్లీట్‌గా నీట్ 2026 రిజల్ట్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ మనకు తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు ఇదంతా కూడా ఒక అంచనా ప్రకారం మనం ఎక్కడ వరకు చూడొచ్చు, ఎక్కడ పాసిబిలిటీ ఉంది, సో ప్లస్ ఆర్ మైనస్‌లో ఎక్కడి వరకు ఉన్నామనే దాన్ని అర్థం చేసుకోవటానికి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అందరికీ కూడా. సార్ గవర్నమెంట్ కాలేజ్‌లో కట్ ఆఫ్ ఎంత ఉంది? ఏంటి? రైట్. సో, ఏపీకి సంబంధించి గవర్నమెంట్ కాలేజెస్‌లో కేటగిరీ వైస్, యూనివర్సిటీ వైస్ ఎలా ఉంది అనేటువంటిది చాలా వివరంగా చూద్దాం. ఇక్కడండి ఓసీకి వచ్చేటప్పటికి ఆంధ్ర యూనివర్సిటీ ఏయూ రీజియన్‌కి వస్తే 2024లో 43,323. అదే స్టేట్ ర్యాంక్ చూస్తే 1,176. 2024 స్కోర్ అప్పటికొచ్చేటప్పటికి 631 మార్క్స్‌కే వచ్చింది.
ఓకే. ఎంత ఓకే. డిఫరెన్స్ చాలా ఉంది. ఎంత? 631 మార్క్స్‌కి. ఓకే. అదే 25 అందరికి కూడా అర్థం కావాలి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే యాంగ్జియస్‌గా ఉన్నారో ఈ మార్క్స్ వస్తుందా రాదని. అవును. అదే 2025లో ఏమన్నా మీకు 36,356 ర్యాంక్‌కి ఆగిపోయింది. ఓకే. ఓకే. ఇక్కడ మార్క్స్ చెప్పమంటారా? ఆ. 515 మార్కులే. ఇది 36,000 36,356 అక్కడేమో 43,323. ఓకే. సో నెక్స్ట్ అక్కడ మార్క్స్ 631 మార్క్స్ దగ్గర ఆగింది. ఇక్కడ 2024లో ఇక్కడ 515కి ఆగిపోయింది. ఎంత డిఫరెన్స్ ఉంది? అవును. సో 115 మార్కుల డిఫరెన్స్. అవును. అంటే పేపరు 2025లో ఫిజిక్స్ పేపర్ టఫ్గా ఉండి ఓవరాల్గా మార్క్స్ తక్కువ వచ్చినాయి. చూసారు ఎంత వేరియేషన్ ఉందో. సో మనకి 550 వచ్చినాయి అనుకుందాం అక్కడ. అప్పుడు పరిస్థితి అదే 500 631 ఎక్కడ 515 ఎక్కడ. ఎక్కడ? అందుకనే కొంచెం ఇక్కడ అందరూ కూడా కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవును. అదే ఓసీకి వచ్చేటప్పటికి ఎస్వియు రీజియన్కి వచ్చేటప్పటికి 59,258. 2025లో 49,792. ఈ ర్యాంక్స్ ఇట్స్ ఓకే. అంటే ఇక్కడ కూడా 10,000 డిఫరెన్స్ ఉంది. అవును. ఓవరాల్గా ట్రెండ్ చూసారు. ఆ మార్క్స్ని బట్టి అంత డిఫరెన్స్ వచ్చేస్తుంది. సార్ మరి బీసీ కేటగిరీకి ఎంత ఉంది? సో మరి బీసీఏకి వచ్చేటప్పుడు అది కూడా ఏబిసిడి కేటగిరీకి వద్దాం. సో అందరికి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. బీసీఏ ఏయూ రీజియన్లో 83,214. 83,214కి 2024లో. ఓకే. అదే 2025లో 71,868 పెరిగింది. సో అంటే ఇక్కడ ఏమిటంటే 484 మార్క్స్కి 2025లో బీసీఏ కేటగిరీకి వచ్చింది. ఓకే. అదే 2025లో 581 మార్కుకే 595 మార్కుకే ఆగిపోయింది. బీసీబీకి వచ్చేటప్పటికి బీసీఏ ఎస్వియు రీజన్కి వచ్చేటప్పటికి 98,495 ఓవరాల్ ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్. సో ఇక్కడ అదే 2025కి వచ్చేటప్పటికి 87,114. సో అక్కడ మార్క్స్ ఏమో 2024లో 581, ఇక్కడ మార్క్స్ 473. రైట్. బీసీఏకి ఎస్వియు రీజన్లో. బీసీబీకి చూస్తే ఏయులో 85,322. 85,000. సో అదే 2025కి వచ్చేటప్పటికి 74,104. ఓకే. ఇప్పుడు 85. సో పెరిగింది. సో ఇక్కడ మార్క్స్ 482. 2025లో 482కి సీట్ వచ్చింది. సో అదే 2024లో 593కి సీటు ఆగిపోయింది. అక్కడతో ఆగిపోయింది. అది కట్ ఆఫ్. నెక్స్ట్ అదే బీసీబీకి ఎస్వియుకి వచ్చేటప్పటికి 1,16,148. ఇక్కడ 90,324. సో ఇక్కడ ఎక్కడ చూసినా మనం ఆన్ అన్ యావరేజ్ 10,000 to 11,000 డిఫరెన్స్ వచ్చేస్తుంది ఆ పేపర్ ఇది వల్ల. సో అదే బీసీబీకి వచ్చేటప్పటికి ఏయూ రీజియన్లో మనం చెప్పాం. అదే బీసీసీకి వద్దాం. బీసీసీకి వచ్చేటప్పటికి ఏయూ రీజియన్లో 89,000 అప్రాక్సిమేట్గా చెప్పేస్తాను. 89,000. అదే 78,300 ఏమో 2025లో. బీసీసీకి ఎస్విఈకి వచ్చేటప్పటికి 1,28,355 వరకు వెళ్ళింది. అదే 2025లో 1,17,173. అంటే 1,15,000 వరకు కూడా బీసీసీకి గ్యారంటీగా అక్కడ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారం మనం చూస్తే. నెక్స్ట్ అదే బీసీడీకి వచ్చేటప్పటికి ఏయూ రీజియన్లో 61,000 అప్రాక్సిమేట్గా. అదే 2025కి వచ్చేటప్పటికి 51,000. బీసీడీ ఎస్వియు రీజన్లో 98,000 అప్రాక్సిమేట్లీ. ఇక్కడ 86,000 2025లో. సో 10,000 11,000 అలా వేరియేషన్ వచ్చేసింది ప్రతి చోట కూడా. సో అదే బీసీఈకి వచ్చేటప్పటికి 1,34,000 వరకు వెళ్ళింది. 2025లో 1,23,000. సో అదే ఎస్వియు రీజన్కి వచ్చేటప్పటికి 1,07,000తో ఆగిపోయింది. 95,000 2025లో. రైట్. సో ఇక్కడ బీసీఈకి వచ్చేటప్పటికి ఎస్వీలో కాంపిటీషన్ ఎక్కువ ఉంది రిలేటివ్గా ఏయూతో పోల్చినప్పుడు ఎస్సీ ఎస్టీకి తర్వాత. రైట్. మరి సార్ ఎస్సీ ఎస్టీకి ఎలా ఉంది ఏంటి? ఏయూలో ఎస్సీకి చూసేటప్పటికండి 1,41,000 వరకు ఉంది 2024లో. 2025కి వచ్చేటప్పటికి 1,31,000 వరకు ఉంది. అదే ఎస్వియు రీజన్లో 1,55,000 వరకు ఎస్వియు రీజన్లో 2024లో 1,44,600 ర్యాంక్ 2025లో. రైట్. అదే ఎస్టీకి వచ్చేటప్పటికి ఏయూ రీజన్లో 2,02,000 వరకు ఉంది.
అదే 1,90,000 2025లో. ఎస్సీ, ఏయు, ఎస్టీ, ఏయు కేటగిరీ, ఏయుకి సంబంధించింది. ఎస్టీ, ఎస్వియు రీజన్కి వచ్చేటప్పటికి 2,13,650. అదే 2025లో 2,03,109. సో ఇది. సో కాబట్టి మీకేమిటంటే మనం బ్రాడ్గా చూస్తే ఇక్కడ ఎస్టీ కేటగిరీకి వచ్చేటప్పటికి అప్ టు 1,90,000 2,00,000 వరకు కూడా ఏయు, ఎస్యు రీజన్లో అవకాశం ఉంది. అది ఎస్సీ కేటగిరీకి వచ్చేటప్పటికి 1,40,000 1,50,000 మధ్యలో ఎక్కడో చోట ఆగేటువంటి అవకాశం ఉంది. సో ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చినప్పుడు స్పష్టంగా దాని ప్రకారం వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు. ప్రైవేట్ కాలేజ్లలో ఏంటి, ఎన్ని సీట్లు సో సేమ్ ఇట్లాగే ప్రైవేట్ కాలేజెస్కి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా కేటగిరీ బి, కేటగిరీ సి సీట్స్ ఉంటాయి కాబట్టి ఓసీ, ఏయు రీజన్కి వచ్చేటప్పటికి 60,000 2024లో, 2025లో 51,000కి ఆగింది, 501 మార్క్స్. అలాగే ఓసీకి ఎస్వియు రీజియన్లో 75,000 వరకు వెళ్ళింది, 65,000 2025లో. బీసీఏకి వచ్చేటప్పటికి 1,14,000 2024లో, 1,02,000 2025లో. అలాగే బీసీబీకి వచ్చేటప్పటికి 1,25,000 2024లో. సో 11 or 12,000 మనం తీసేస్తే 1,13,000 వరకు 2025లో బీసీబీకి. సో అలాగే బీసీబీ ఎస్వియుకి వచ్చేటప్పటికి 1,29,000 2024లో, ఇక్కడేమో 2025లో 1,18,000. నెక్స్ట్ బీసీసీకి వచ్చేటప్పటికి ఏయు రీజియన్లో 96,000 అప్రాక్సిమేట్గా, అక్కడ 85,000 అప్రాక్సిమేట్లీ. అదే ఎస్వీకి వచ్చేటప్పటికి ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, బీసీసీ ప్రత్యేకించి. బీసీసీ ఏయు రీజియన్లో నేను ఇప్పుడు చెప్పింది 96,297 కట్ ఆఫ్ 2024లో, 85,044 2025లో. అదే ఎస్వియు రీజియన్లోకి వచ్చేటప్పటికి బీసీసీకి 1,91,194, అక్కడ 2025లో 1,80,000. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో రీజన్. ఏయుకి ఇక్కడికి చాలా చాలా డిఫరెన్స్ వచ్చేసింది. నెక్స్ట్ బీసీడీకి వచ్చేటప్పటికి, అంటే బీసీసీకి సంబంధించిన వాళ్ళు ఎస్వియుకు ఉన్నటువంటి వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ. బీసీడీ ఏయుకి వచ్చేటప్పటికి 84,000 2025లో, 72,906. బీసీడీ ఎస్విఈ రీజన్ 1,25,000 వరకు 2024లో, ఇక్కడ 1,13,000. సో బీసీఈ ఏయుకి వచ్చేటప్పటికి 1,75,000 1,63,000 అప్రాక్సిమేట్లీ 2025లో. అదే బీసీఈ ఎస్వియుకి వచ్చేటప్పటికి 1,33,000 వరకు ఆల్ ఇండియా ర్యాంక్, అక్కడ 1,21,000 2025లో. 11,000 డిఫరెన్స్ అలా కంప్లీట్గా వస్తూ ఉంది అది. అదే ఎస్సీ కేటగిరీకి వచ్చేటప్పటికి ఏయులో 1,77,000కి వెళ్ళింది ప్రైవేట్ కాలేజెస్కి సంబంధించి, 1,65,000 2025లో. ఎస్వియు రీజన్కి వచ్చేటప్పటికి 1,95,000 2024లో, 1,85,000 2025లో. ఎస్టీకి వచ్చేటప్పటికి 2,47,000 వరకు ప్రైవేట్ కాలేజెస్లో అడ్మిషన్ జరిగినాయి, 2,41,000 2025లో. అదే ఎస్వీకి వచ్చేటప్పటికి 2,50,000, అక్కడేమో 2,44,000 2025లో. మేనేజ్మెంట్ కోటాకు వచ్చేటప్పటికి 3,12,000 వరకు కూడా, అంటే ఈవెన్ 352 మార్క్స్ కూడా అక్కడ సీటు ఇవ్వడం జరిగింది. అలాగే ఎంక్యూ కోటా ఏదైతే ఉందో దాంట్లో 3,29,000 వరకు అక్కడ కూడా వాళ్ళకి సీట్ వచ్చింది. అదే ఎన్ఆర్ఏకి వచ్చేటప్పటికి 13,85,000 కూడా సీట్ రావడం జరిగింది. ఇది ప్రైవేట్ కాలేజీకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. తెలంగాణ వచ్చేటప్పటికి 2024-2025 మనం చూస్తే ఓసీకి వచ్చేటప్పటికి 2024లో 1,94,506. అదే 2025లో 1,86,685 ఓసీకి వచ్చేటప్పటికి. 2025లో ఈవెన్ 412 మార్క్స్ కూడా అక్కడ సీట్ వచ్చింది, రైట్. అంటే ఇక్కడ సీట్లు ఎక్కువ మనకి. సో 9,000 ఆర్డ్ ఉన్నాయి, 9,500 వరకు ఉన్నాయి. అదే బీసీఏకి వచ్చేటప్పటికి 3,35,058 ఆల్ ఇండియా ర్యాంక్. అదే 2025లో 3,27,092 అని యావరేజ్ ప్రతి చోట కూడా 11,000 డిఫరెన్స్ వచ్చేసింది దానికి దీనికి. బీసీబీకి వచ్చేటప్పటికి 2,27,000, ఇక్కడేమో 2,16,000 2025లో. బీసీసీకి వచ్చేటప్పటికి 3,14,806 కట్ ఆఫ్ 2024లో,
అంటే వీళ్ళు స్టేట్ ర్యాంక్ వచ్చేటప్పటికి అరౌండ్ 9,000 అనమాట అండి. అదేమో 3,14,000 ఆల్ ఇండియా ర్యాంక్ అయితే, అదే స్టూడెంట్‌కి 9,270 అనేటువంటిది స్టేట్ ర్యాంక్. సో, స్టేట్ ర్యాంక్ కోటాలో వాళ్ళకి సీట్ రావడం జరిగింది. 3,06,000 అనేటువంటి 2025లో బీసీసీకి. బీసీడీకి తెలంగాణలో 2,13,402 వరకు కూడా కట్ ఆఫ్ అయింది 2024లో. అదే 2025లో 2,03,000. అదే బీసీఈకి వచ్చేటప్పటికి 2,24,000 వరకు వెళ్ళింది. వాళ్ళ స్టేట్ ర్యాంక్ ఏంటంటే 5,086 ఆ స్టూడెంట్‌కి. 2,13,000 2025లో. అదే ఈడబ్ల్యూఎస్‌కి వచ్చేటప్పటికి 1,31,000 2024లో, 1,25,000. ఇది చాలామంది, ఇది కూడా ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. సో, ఎస్సీ కేటగిరీకి వచ్చేటప్పటికి 3,11,000 వరకు 2024లో వెళ్ళింది. ఇంకో 10,000 తీసేస్తే 2025లో 3,01,000 వరకు ఎస్సీ కేటగిరీ. ఎస్టీకి వచ్చేటప్పటికి 2,89,000 ఆల్ ఇండియా ర్యాంక్. 2,78,000 2025లో. సో, ఈ విధంగా మనకి తెలంగాణకు సంబంధించి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ప్రైవేట్ కాలేజెస్కి సంబంధించింది. మీరు గవర్నమెంట్ అడిగినారు కదా. సో, నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా ప్రైవేట్ కాలేజీకి సంబంధించింది. మరి గవర్నమెంట్ కాలేజ్ తెలంగాణకు సంబంధించి కట్ ఆఫ్ చూస్తేనండి, ఓసీకి వచ్చేటప్పటికి 1,83,702 2024లో, అంటే 1,84,000 అనుకుందాం అప్రాక్సిమేట్గా. 1,75,000 2025లో. బీసీఏకి వచ్చేటప్పటికి అప్ టు 3,00,000. సో, 3,04,000 వరకు కూడా 2024లో, 2,93,000 2025లో. అదే బీసీబీకి వచ్చేటప్పటికి మన తెలంగాణలో 2,09,000 అప్రాక్సిమేట్గా 2024లో, అరౌండ్ 2,00,000 2025లో బీసీబీకి. నెక్స్ట్ బీసీసీకి వచ్చేటప్పటికి 2,64,000. అదే 2025లో 2,53,000. బీసీడీకి 2,13,154 బీసీడీకి 2024లో, 1,92,000 అప్రాక్సిమేట్గా 2025లో. అదే బీసీఈకి వచ్చేటప్పటికి 2,10,000 2024లో, 2,00,000 అప్రాక్సిమేట్గా 2025లో. అదే ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 1,75,000, 1,66,000 2025లో. ఎస్సీకి వచ్చేటప్పటికి 2,84,000 అప్రాక్సిమేట్గా, 2,74,000 2025లో. ఎస్టీకి వచ్చేటప్పటికి 2,65,000 అప్రాక్సిమేట్గా, 2025లో 2,53,000. సో, ఇది అంటే ఆ ఎండ్ పాయింట్ తెలుసుకుంటే వాళ్ళకి ఓకే, ఆ బ్రాకెట్లో ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. సో, దానికోసం మనం చెబుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా. ఇంకొకటి ఏమన్నా ఇందులో మీకు ఏమిటంటే, ఈ ఆల్ ఇండియా ర్యాంక్ ఒకటి అన్నట్లయితే, రెండవది ఏంటంటే స్టేట్ ర్యాంక్ కూడా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఆ స్టేట్ కోట 85% ఏదైతే ఉంటుందో, సో, దానికోసం ఏమిటంటే ఆ స్టేట్ ర్యాంక్ బాగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇక్కడ, రైట్. సో, వీళ్ళలో కొంతమంది ఏమిటంటే ఆల్ ఇండియా కోటాలో ఇప్పుడు ఎయిమ్స్ ఉన్నాయి. ఎయిమ్స్కి మన బీబీ నగర్ ఎయిమ్స్ ఉంది, అట్లాగే మంగళగిరి ఎయిమ్స్ ఉంది తెలుగు స్టేట్స్లో. దీనికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆల్ ఇండియా కోటాలోనే వెళ్ళిపోతుంది. ఇక్కడ హోమ్ స్టేట్ కోట, ఆల్ ఇండియా కోట ఇట్లా ఉండదు. కంప్లీట్గా అన్ని సీట్లు కూడా ఎయిమ్స్లో, ఎక్కడ ఎయిమ్స్ ఉన్న 21 ఎయిమ్స్లో కూడా మనకేమవుతుందంటే ఆల్ ఇండియా కోటాలోనే వెళ్ళిపోతుంది. హోమ్ స్టేట్ కోట ఉండదు. ఆ ప్యాటర్న్ కంప్లీట్లీ డిఫరెంట్. సరే, తెలంగాణలో బీబీ నగర్లో ఉన్న ఎయిమ్స్లో కావచ్చు, అటు ఆంధ్రాలో ఉన్నది కావచ్చు, ఎయిమ్స్లో ఎంత కట్ ఆఫ్ ఉంటుంది? సో, ఇప్పుడు ఎయిమ్స్కి వచ్చేటప్పటికి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇది ఆల్ ఇండియా కోట. మనకి బీబీ నగర్లో 100 సీట్లు ఉంటాయండి ఎంబీబీఎస్. సో, దీనికి సంబంధించి 2023కి వచ్చేటప్పటికి ఏమైందంటే జనరల్ కేటగిరీలో 3 సంవత్సరాలు చెప్పేస్తాను నేను. జనరల్గా అంటే ఓపెన్ ర్యాంక్ వచ్చేటప్పటికి 2,811 కట్ ఆఫ్ అయింది. 2,388 2024లో, 1,874 2025లో ఓసీకి వచ్చేటప్పటికి బీబీ నగర్. అదే ఓబీసీకి వచ్చేటప్పటికి 4,644, 4,200 2024లో, 3,464 2025లో. అదే ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 3,800 2023లో, 3,900 2024లో, 2025లో 3,500. సో, అప్రాక్సిమేట్గా 3,500 అంటే షూర్ షాట్ ఈడబ్ల్యూఎస్ ఎయిమ్స్ బీబీ నగర్లో సీట్ రావటం అనేది. ఎస్సీ కేటగిరీకి వచ్చేటప్పటికి 29,619, 23,380 2024లో, 17,480 2025లో. అదే ఎస్టీ కేటగిరీకి వచ్చేటప్పటికి అప్ టు 45,000 వెళ్ళిందండి. ఒక ఏడాది 39,000, లాస్ట్ ఇయర్ 45,000 వరకు వెళ్ళింది. సో, అప్రాక్సిమేట్గా
5,000 బిలో ఉన్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి బీబీ నగర్కి సార్ సంబంధించినటువంటి ఎస్సీ కేటగిరీలో చెప్పలేదు. ఎస్సీ కేటగిరీలో చెప్పాను 29,619, 2024లో 23,000, 2025లో 17,480. మరి అదే మంగళగిరి ఎయిమ్స్కి వచ్చేటప్పటికి మనకి 125 సీట్స్ ఉంటాయి అక్కడ. మరి ఇక్కడ కట్ ఆఫ్ ఎట్లా ఉందన్నట్లయితే ఓపెన్ కేటగిరీలో 2,100, 2023లో, 2024లో 1,930, 2025లో 706 చాలా డిఫరెన్స్ వచ్చింది. అంటే అక్కడ ఎక్కువ చూజ్ చేసుకోవడం జరిగిందనమాట అండి. అదే ఓబీసీకి వచ్చేటప్పటికి 4,000, 3,700, 2,575 3 సంవత్సరాలు 23, 24, 25. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 3,800, 3,329 2024లో, 3,025లో. అక్కడ ఇందాక 3,500 వరకు ఇందాక అక్కడ మాట్లాడుకున్నాం. ఇక్కడ బిలో 3,000 ఉండాల్సిన అవసరం ఉంది ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి. నెక్స్ట్ ఎస్సీకి వచ్చేటప్పటికి 25,000, 21,926 2024లో, 21,762 2025లో. అదే ఎస్టీకి వచ్చేటప్పటికి 50,000, అరౌండ్ 50,000 2023లో జరిగింది. తర్వాత 24, 25లో మనకి 42,000 దగ్గర ఆగిపోయింది. సో ఇవి ఎయిమ్స్కి సంబంధించిన మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండింటికి సంబంధించిన కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్. సో ఇప్పుడు ఈ ర్యాంక్స్ వచ్చిన తర్వాత, ఇప్పుడు మార్క్స్ అని కాకుండా మనకి ఫైనల్గా మార్క్స్ వచ్చిన తర్వాత ఆల్ ఇండియా ర్యాంకు, స్టేట్ వైజ్ ర్యాంకు, ఈ రెండింటిని బేరేజ్ వేసుకుని దానికి అనుగుణంగా మనం ఆప్షన్స్ పెట్టుకుని మన సీట్ ఎంతవరకు అవకాశం ఉంది, ఎక్కడ బెస్ట్ అవకాశం ఉంది అనేటువంటిది ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ డేటా ఇప్పుడు ఇది అందరికీ కూడా ఒక క్లారిటీ వస్తుంది. మార్క్స్ ఇప్పుడు మార్క్స్ ఉన్నాయి. నేను చెప్పాను కదా ఇందాక, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, 110 మార్కుల డిఫరెన్స్ ఉంది. 24కి 25కి అంత డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే 2026 ఏమిటంటే ఈ రెండింటికి మధ్యలో ఉంటుందండి. ఇది ఒక మోడరేట్ పేపర్. 2025లో బాగా టఫ్గా ఉంది, 2024లో ఈజీ ఉంది. మళ్ళీ 5లో సో కాబట్టి ఈ డిఫరెన్స్ వచ్చింది. కాబట్టి ఈ 2026లో మనం ఏంటంటే ఈ మధ్య స్థాయిలో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ వచ్చేటువంటి కట్ ఆఫ్స్ అన్నీ కూడా అటు ఫాలో అయినా ఇటు ఫాలో అయినా ఇబ్బందే. సో ఇది కొంచెం జాగ్రత్తగా చూడాలి ఈ సంవత్సరం. అంటే లాస్ట్ ఇయర్ ఏమైనా అంచనా వేయచ్చు అంటారా? లాస్ట్ ఇయర్ ఫిజిక్స్ టఫ్ వచ్చింది అన్నారు కాబట్టి. నేను అందుకే అంటున్నా 2024ని చూడొద్దు, 2025ని చూడొద్దు. అంటే కంప్లీట్గా దానికి బైండ్ అవ్వద్దు. సో ఈ రెండింటికి మధ్య స్థాయిలో మనం ఇక్కడ కొంచెం అంచనా వేయాలి. ఓకే. సో ఒకటి ఈజీ, ఒకటి హార్డ్గా ఉంది అని అనుకునేటప్పుడు దేన్ని ఫాలో అయినా మనం ఇప్పుడు ఇబ్బంది ఎదుర్కొంటాం. అది క్లారిటీగా ఉండదు. అండ్ ఈసారి ఎగ్జామ్ అంతా కూడా చాలా బాగా జరిగింది అన్నారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా బాగా జరిగింది. 2024లో కొన్ని డిస్టర్బెన్స్లు వచ్చినాయి. సార్ నీటి గురించి మీరు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు 12th అయిపోయిన వాళ్ళకి కానీ, రిపీట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కానీ ఎలాంటి సజెషన్? సో యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే నీట్కి వచ్చేటప్పటికి, నీట్ కానీ జేఈ కానీ పిల్లలకి ఒక స్ట్రాటజీ ఇంపార్టెంట్. ఇప్పుడు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మార్క్స్ ఫ్లక్చువేట్ అవుతున్నట్లయితే ఎట్లా చూడాలి, బయాలజీని ఎలా ప్రిపేర్ అవ్వాలి, కెమిస్ట్రీలో 3 పార్ట్స్ని ఏ విధంగా డిఫరెంట్గా ప్రిపేర్ అవ్వాలి, ఫిజిక్స్లో కాన్సెప్చువల్ బిల్డింగ్ ఎలా చేయాలి అని ఏ సబ్జెక్ట్కి ఏ చాప్టర్కి ఆ క్లారిటీ పిల్లలకి రాకపోతే ఒక స్థాయి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ మార్క్స్ ఇక పెరుగుతున్నాయని అనిపించదు, ఇక ఆగిపోయిందేమో అనిపిస్తుంది, ఇంకెంతకు మించి పెరగవేమో అనిపిస్తుంది. అలాంటప్పుడు పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇక్కడ ఏమిటంటే వాళ్ళకి ఆ క్లారిటీ అవసరం. అంటే వాళ్ళు చేసేటువంటి ప్రయాణంలో స్ట్రాటజీ అవసరం. ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మనం ఎక్కడ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, దాన్ని ఇంకొంచెం మరింతగా స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా సాలిడ్గా ఆ చాప్టర్స్ విషయంలో, ఆ పార్ట్ విషయంలో ఖచ్చితంగా నేను సాధిస్తాను. ఇక వీక్గా ఉన్నటువంటి ఏరియాస్ ఎక్కడున్నాయి, దీన్ని ఏం చేయాలి, ఎలా ఆ వీక్ ఏరియాస్ని కనిపెట్టి దాన్ని మరలా ప్రిపేర్ అవ్వాలనేటువంటిది వాళ్ళే అర్థం చేసుకునేటువంటి విధంగా. అలాగే ఎగ్జామ్కి సంబంధించి చాలామందికి యాంగ్జైటీ ఉంటుంది. సో దాన్ని ఏ విధంగా అధిగమించాలి, సో పిల్లలు వాళ్ళే అర్థం చేసుకుని సెల్ఫ్ రిలయంట్గా తయారు చేయడానికే మనం జనరల్గా అన్స్టాపబుల్ జేఈ నీట్ ఎకో సిస్టమ్ అని డిఫరెంట్ సెషన్స్ మనం కండక్ట్ చేస్తూ ఉంటాం. అది గైడెన్స్ అనుకోవచ్చు, మెంటర్షిప్ అనుకోవచ్చు. ఇదేమిటంటే అండి వాళ్ళకి ఇది మోటివేషన్ కాదు,
ఒక 11 సెషన్స్‌లో మనం ఏం చేయగలుగుతామంటే, వాళ్ళకి రోజువారీ వచ్చేటువంటి ఇబ్బందులు ఏదైతే ఉంటాయో, ఆ ఇబ్బందుల్ని వాళ్ళు అర్థం చేసుకొని, దాన్ని ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి? ఏ విధంగా మనం కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉండాలి? అందులో మార్పుని ఎలా తెచ్చుకోవాలి అనేటువంటి ఒక యూనిక్ అండ్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ మనం చేస్తూ ఉంటాం. సో, ఎవరైనా 11థ్ నుంచి 12థ్‌కి వెళ్తున్నటువంటి పిల్లలైనా, 11థ్ నీట్ జాయిన్ అయిన పిల్లలైనా, లేదా 12థ్‌లో ఇప్పుడు మార్క్స్ తక్కువొచ్చినియి. మార్క్స్ తక్కువొచ్చి మరి రిపీట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏ విధంగా చేయాలి? అనేటువంటి దాన్ని మనం అప్రాప్రియేట్ గైడెన్స్ ఉంటుంది. వాళ్ళెవరైనా సరే మనం కాంటాక్ట్ చేయొచ్చు. సార్ మరి ఇప్పుడు ఇందులో రాని వాళ్ళు ఎవరైనా కూడా రిపీట్ చేయొచ్చంటారా? సో, ఇది హ్మ్. చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఎందుకంటే చాలామంది ఏంటంటే కొన్ని మార్కులు అంటే వాళ్ళకి పాపం ఆ జీల్ ఉంటుంది. ఖచ్చితంగా నాకు ఎంబీబీఎస్ సీట్ సాధించి తీరాలి అనేటువంటిది. హ్మ్. మరి అలాంటప్పుడు రిపీట్ చెయ్యొచ్చా? చేయకూడదా? అనేటిది పెద్ద ప్రశ్న. ఇక్కడేమిటంటే అండి, ఎప్పుడూ కూడా మనకు దగ్గరలో ఒక హ్మ్. 30, 40 మార్క్స్ దగ్గరలో మనం ఉండి మిస్ అయ్యామనుకోండి. హ్మ్. అంతే కాకుండా మనకి కావాలనేటువంటి అంటే ఎంబీబీఎస్ కావాలి నాకు, ఆ డిగ్రీ కావాలి నేను ఖచ్చితంగా అని ఆ ప్యాషన్ కూడా ఉంది అన్నట్లయితే, వాళ్ళు తప్పనిసరిగా రిపీట్ చేయొచ్చు. ఇప్పుడు ఓకే. కొంతమంది ఏమిటంటే చాలా తక్కువ మార్కులొస్తాయి. అంటే ఈ 2 ఇయర్స్ పెద్దగా వాళ్ళు ఆ స్ట్రాటజీని కరెక్ట్ చేసుకొని ఉండకపోవచ్చు. హ్మ్. చాలా తక్కువ మార్కులొస్తాయి. అయినా చేయాలని ఉంటుంది. మరి వాళ్ళేమిటంటే ఎందుకు ఇప్పుడు తక్కువ మార్కులొచ్చినియి? అంటే నా డిసిప్లిన్, కన్సిస్టెన్సీ ఎందుకు లేదు? నాకు చెయ్యాలనేటువంటి తపనుంది గానీ చేయలేకపోతున్నాను. చేసే టైం వచ్చేటప్పటికి నాకు ఆ డిసిప్లిన్ ఉండట్లేదు. ఆ కన్సిస్టెన్సీ ఉండట్లేదు. అనేటప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోగలిగితేనే రిపీట్ జేయాలి. లేదు అంటే మరలా అదే రిపీట్ అవుతుంది. సో, కాబట్టి దగ్గరలో ఉండి ప్యాషన్ ఉంటే ఆబ్వియస్‌గా చెయ్యొచ్చు. లేదు దూరంగా ఉంది. నాకు చాలా ప్యాషన్ ఉంది. కానీ నా దగ్గరేమో ఇక్కడ ఆ డిసిప్లిన్ లేదు. మరి ఆ డిసిప్లిన్ ముందు తెచ్చుకోగలను అనేటువంటి నమ్మకం ఉంటేనే ఇక్కడ డెసిషన్ తీసుకోవాలి. లేదు అంటే ఇంకొక ఇయర్ వేస్ట్ అవుతుంది. సో, ఇది హెవీ కాంపిటీషన్ కాబట్టి. రైట్. రైట్. థ్యాంక్ యూ సార్. అసలు నీట్ ఎగ్జామ్ అయిపోయింది అన్న హ్యాపీనెస్ కన్నా నీట్ ఎగ్జామ్ మళ్ళీ అంటే సీట్ వస్తుందా సీట్ రాదా? వస్తుందా రాదా ఇది తల్లిదండ్రులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, ఇంకా ఎక్కువ భయము అని చెప్పుకోవచ్చు, క్యూరియాసిటీ అన్నీ ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్. చూద్దాం అసలు 2024, 25 మీరు చెప్పినట్టుగా వాటితో పోల్చుకోవద్దు అని చెప్పారు. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అని చెప్పారు. సో, అవన్నీ లేకుండా త్వరగా రిజల్ట్ రావాలి. అందరికీ ఆశించినట్టుగా జరగాలని కోరుకుందాం.